మా కుటుంబం సంబంధించి గత 2 ఏళ్ల నుంచి ఆధిపత్య పోరు రాజకీయ పరంగా జరుగుతుంది. ఆ ఆధిపత్య పోరులో భాగంగా పలు దఫాలుగా చర్చలు జరగడం జరిగింది. నేను ఇప్పుడు 2 సంవత్సరాలైంది బయటే ఉంటున్నాను. కొంతకాలం నా తల్లి దగ్గర పలాసలో ఉన్నాను, ఒక ఏడాది కాలం పాటు. ఒక 8-9 నెలలైంది నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను. నా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది మొదటి నుండి చెప్తున్నాను. ముందు ఆయనకి చెప్పాము, మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్ పార్టీ కూడా చెప్పింది. నేను ఒకదాన్ని ఇక్కడ పార్టీ దగ్గర అలానే అనేసేవారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా బిహేవ్ చేయడం చేసేవారు. మాకు ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్తో మా భవిష్యత్తులు పాటు చేసి నా ఇష్టానుసారం నేను చేస్తాను అంటే మేము కానీ పిల్లలం కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఇంట్లోకి వచ్చి మరొక డోర్ ఓపెన్ చేసి నన్ను చంపడానికే. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. యాక్చువల్గా 2 years బ్యాకే నన్ను ఇంట్లో చంపడానికి ప్రయత్నించారు. ఈ రాజకీయ ఆధిపత్య పోరులో నన్ను చంపడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లోనే నేను ఇంటి నుంచి బయటపడాల్సి వచ్చింది. ఆ స్టీల్ డోర్ని కట్ చేశారు, ఏ విధంగా చూశారు, గేట్ ఎలా ఎరగొట్టారు చూశారు కదా. మరి నేను దొరుకుంటే నాకు చాలా ఈ మధ్య బెదిరింపులు ఉన్నాయి, చంపేస్తామని చాలామంది కాల్స్ చేస్తున్నారు, వీళ్ళే చేయిస్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి. చాలా ఆధారాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. మేము కూడా చాలా టైం వెయిట్ చేసాము, తలుపులు తీయలేదు. ఆటోమేటిక్గా మా పని మా ఇల్లు కాబట్టి మేము ఆటోమేటిక్ కట్ చేసుకొని ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలాగా రాడ్డులు తీసి మా మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారనేది కూడా గమనించారు. మేము హత్యాయత్నం చేయడం మేము హత్యాయత్నం చేస్తే ఆయన ఒక లుంగి షర్టు పట్టుకుంటే ఎక్కలు వచ్చాడు, ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. నేను రాయాల్సిన ఆస్తులను రాసేసినాను. రాసేగా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుని నివాసం మీద కూడా వచ్చి ఇక్కడ ఉంటారంట, ఈ ఆస్తి కూడా రాసేయాలంట.